ఇప్పటికీ బ్రాహ్మణులే 60% ఎందుకు ఉన్నత న్యాయమూర్తులుగా ఉన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో అది హైకోర్టు నుండి కానీ సుప్రీంకోర్టు కానీ జిల్లా కోర్టు కానీ ఇప్పటికీ 60% బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు ఆధిపత్యం చేస్తున్నారు. రిజర్వేషన్లు మీకు ఉన్నత న్యాయస్థానంలో రిజర్వ్ అయి ఉన్నాయా? మీకు రిజర్వేషన్లు లేని వాళ్ళే 60% ఇంకా అనుభవిస్తున్నారే. రిజర్వేషన్లు ఉండి మేము ఎంతమంది సుప్రీంకోర్టులో ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నాం. మాకు రిజర్వేషన్లు ఉండి ఎక్కడ ఉన్నాయి? మాకు ఉన్నత న్యాయస్థానంలో లేవు, మాకు ఉన్నత ఉద్యోగాలు లేవు, రక్షణ శాఖలో లేవు, రాజ్యసభలో లేవు, ఇంకా ఎక్కడ కీలకమైన శాఖలు ఎక్కడ లేవు. కానీ అంతగా మీరున్నారు. బ్రాహ్మణులే పూర్తి స్థాయిలో మీ జనాభా 3% అయితే 60% ఈ దేశ సంపదను అనుభవిస్తుంది మీరు కాదా? 60% ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నది మీరు కాదా? 60% ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో ఉన్నది మీరు కాదా? ఇవాళ పాలక మొత్తం చీఫ్ సెక్రటరీ నుండి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి మొదలుకుంటే గ్రామ స్థాయి కార్యదర్శి వరకు మొత్తంగా ఈ పాలనా వ్యవస్థ అంతా బ్రాహ్మణులు అగ్రవర్ణాలు చెప్పు చేతుల్లో లేదా? ఈ రోజు వరకు లేదని చెప్పండి సుప్రీంకోర్టు. మరి గవాయ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కులము నుండి పుట్టిన గవాయ్ గారు ఇవాళ మాట్లాడుతారు సన్నాయిలో కులవుతున్నారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారు? వారు ఆనరబుల్ గౌరవనీయులు గవాయ్ జస్టిస్ గవాయ్ గారు క్రిమి లేయర్ అనేది అనివార్యంగా పెట్టాలని చెప్తున్నారు. 100% దాన్ని ఒప్పుకున్నాం. మా దాంట్లో పేదలు 100% ఉన్నారు. మేము గర్భగుడిలో ఇంకా అర్హత లేదు. మేము 1,00,000 కోట్లు సంపాదించినా సరే మేము ఈ గర్భగుడిలోకి ఒక హిందూ టెంపుల్లోకి ఎంట్రీ లేదు మాకు ఈ రోజు కూడా. అది మా రామ్నాథ్ కోవింద్ విషయంలో జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటికీ జరుగుతున్నది. అదే పూరి జగన్నాథ్ టెంపుల్లో గాంధీలో ముఖ్యమంత్రిగా దళితులు ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్కి ఎంట్రీ లేదు. నిన్నగాక మొన్న మా ద్రౌపది ముర్ము గారు కనీసం ఒక పార్లమెంటుకే ఒక మొత్తం పార్లమెంట్కి హెడ్ కానీ పార్లమెంట్ భవనాన్ని ఆమె ఆవిష్కరించే ఆమెకు అర్హత లేకుండా పోయింది. మా రామ్నాథ్ కోవింద్ రామాలయ నిర్మాణం దళితులై ఉండి ఒక రామాలయం శంకుస్థాపనకు కానీ అర్హుడు కాకుండా పోయాడు. నిన్న కాకుండా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆ యాదగిరి గుట్టలో పైన కూర్చుంటే మా బట్టి విక్రమార్క నేల మీద కూర్చున్నాడు. అలాగే నేను ఒక 1-2 నెలల క్రితము నా చిన్న డబుల్ బెడ్రూమ్ ఆఫీస్ సరిపోతలేదు అని చెప్పేసి నేను ఒక ఇల్లు కిరాయి తీసుకోవాలని టూలెట్ బోర్డు ఒక రెడ్ అనేది ఉంటే అక్కడ పోయి నేను అడిగితే మాది కూడా నియమని చెప్పేశాడు. ఒక ఉన్నత ఉద్యోగి ఒక డీన్ హైయెస్ట్ పొజిషన్ 107 సంవత్సరాల చరిత్రలో నేను నా వయసులో ఆ బ్రాహ్మణుడు డీన్ కాలేదు. నా బ్రాహ్మణుడు అగ్రవర్ణాలు ఎవరు కూడా డీన్ కాలేదు నా వయసులో. అంబేద్కర్ చదువుకున్న కొలంబియా విశ్వవిద్యాలయంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆక్స్ఫర్డ్లో హార్వర్డ్లో పరిశోధన పత్రాలు సమర్పించిన వాడిని అతి చిన్న వయసులో ప్రపంచ ఉన్నత విశ్వవిద్యాలయాల్లో బోధన చేసిన వాడిని పరిశోధన పత్రాలు సమర్పించిన వాడిని నాకు ఒక ఇల్లు కిరాయి చేయాలంటే ఈ దేశంలో లేదు. మరి నన్ను క్రిమినల్ ఎక్స్క్లూడ్ చేద్దామా? నాలాంటి వాళ్ళని ఈ సామాజిక అంటరానితనాన్ని ఈ అంటరానితనం రూపుమాపనంత కాలం రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు క్రిమినల్ ఇయ్యడానికి, ఇది వర్తించడానికి. ఈ కారు బయట పార్కింగ్లో నంబరు 3249